హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేమేంటంటే ఇప్పుడు మేలో ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. అదే చార్ధామ్ యాత్ర. సో చాలామంది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాంది చార్ధామ్ యాత్ర చూడడానికి అవకాశం రాదు అంటూ ఉంటారు. సో మనం వెళ్ళాలనుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం అన్నీ అనుకూలించక వెళ్ళలేకపోవచ్చు. మనకి ఎంత ఉత్సాహం ఉండి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతాం. సో చాలా సార్లు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రాప్తం ఉండాలి, లేదా దేవుడు మనల్ని పిలవాలి అని చెప్పి అంటూ ఉంటారు. మరి చూద్దాం మా ట్రిప్ ఎలా సక్సెస్ అవుతుంది అనేది. యాక్చువల్‌గా ఈ ట్రిప్ గురించి చెప్పాలంటే అస్సలు నాకైతే చార్ధామ్ వెళ్ళాలనే ఇంట్రెస్టే లేదు. ఈవెన్ అమ్మ గూడా అమ్మ వాళ్ళు ఎప్పుడో లాంగ్ బ్యాక్ చూసున్నారు. సో అమ్మ గూడా ఎందుకో నాకు గూడా వెళ్ళాలని లేదు అని చెప్పారనమాట. సో నేను చెప్పాను కదా! మా ఊరు వాళ్ళు పాపం వేరే ఏదైనా ట్రావెల్స్‌లో వెళ్ళాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. అంత అంత దూరం వాళ్ళు పెట్టుకోలేరు అని చెప్పి అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటదనమాట. కానీ ఇప్పుడేంటంటే ఈ చార్ధామ్ గూడా లాంగ్ బ్యాక్ ఎప్పుడో వెళ్ళారు. కానీ వీళ్ళలో చాలామంది చూడలేదు. సో కొంతమంది వయసైన వాళ్ళుంటే ఇంక మేము మా జీవితం ఇంతేనేమో, మేము ఇంక చూడలేమేమో అన్నట్లు అమ్మని బతిమిలాడుకున్నారు. కానీ ఎందుకో అమ్మ ఈసారి మాత్రం ససేమిరా నాకు ఇంట్రెస్ట్ లేదు, కావాలంటే అన్నీ ప్లాన్ చేసి ఇస్తాము, మీరు వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడలేదు. సో నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను చెప్పేశాను. తర్వాత వాళ్ళ వాళ్ళేంటంటే వాళ్ళు మొక్కునే దేవుళ్ళందరినీ ప్రే చేశారంట మేము ఒప్పుకోవాలని. కాకపోతే వాళ్ళని దేవుడు కరుణించాడని చెప్పొచ్చు. మాకు మళ్ళీ బుద్ధి పుట్టేలాగా చేశాడు. సో ఒకానొక రోజు ఏంటంటే అమ్మకి నేను ఫోన్ చేసి, సర్లేమ్మా ఈ లాస్ట్ ట్రిప్ ఈ ఒక్కసారికి వెళ్దాము, ఇంక పైనైతే నా వల్ల కాదు, ఇవంతా కూడా ఆర్గనైజ్ చేసి రావడం నా వల్ల కాదు అని చెప్పాను. వాళ్ళు కూడా అంతే అన్నారులేమ్మా, ఇది ఒక్క ట్రిప్ ఓకేనని చెప్పారు. మిగతా అన్ని ఏంటంటే ఈజీ అనమాట మనం ఎక్కడికి వెళ్ళాలన్నా. కానీ చార్ధామ్ అనేది ఏంటంటే కొంచెం మనం డీప్గా ప్లాన్ చేయాల్సింది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అందరికి కూడా రీజనబుల్గా బడ్జెట్లో ఉండేలాగా మనం ప్లాన్ చేయాలన్నమాట. సో నార్మల్గా ఏ ట్రిప్ ట్రావెల్స్ వాళ్ళ ద్వారా ఆ ట్రిప్ వెళ్ళినా కూడా చాలా ఖర్చు అయిపోతుంది. సో వీళ్ళకి మనం నేపాల్ తీసుకెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. 15,000లో మీరు నేపాల్ కానీ, కాశీ కానీ, నైనసారణ్యం, అయోధ్య ఇన్ని ఎలా చూశారు అని చెప్పి. మళ్ళీ ఎక్కడా కూడా మనం హోటల్స్ కానీ ఇది కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఫుడ్ ఒక్కటే మనం ప్రిపేర్ చేసుకున్నాం తప్పితే. బస్ కూడా లగ్జరియస్గా ఉంది. పుష్ బ్యాక్ సీట్స్, ఫుల్ ఏసీ, కంఫర్ట్గా ఉన్న బస్ తీసుకున్నాం. సో బస్కే 2,20,000 దాకా పే చేసాం. సో అన్నీ కూడా పర్ హెడ్ వచ్చి 15,000 పడింది. మిగతా ఏదన్నా కొనుక్కున్నా, వాళ్ళు ఏదైనా చేసుకున్నా అది వాళ్ళ ఖర్చు. అది మాత్రం కౌంట్ చేయలేదు. ఓన్లీ ఎక్స్పెన్స్, నార్మల్ ఎక్స్పెన్స్ మాత్రం కౌంట్ చేస్తే అలా వచ్చిందనమాట. సో అందువల్ల ఏంటంటే పాపం చాలామంది ఎంతో కష్టపడి, ఇప్పుడు నా వెనకాల వస్తుంది కదా, ఆ అక్క కూడా చాలా హార్డ్ వర్కర్ అనమాట. మిషన్ అంతా కుట్టి దానిలో రూపాయి కూడబెట్టుకొని, సో ఇలాంటి మేము తనిగా ట్రిప్ వాళ్ళతో వెళ్ళి చూడలేం అన్న వాళ్ళందరూ కూడా పాపం హ్యాపీ అన్నమాట ఈసారి అయితే. సో వాళ్ళ మొక్కుల్ని దేవుడు ఫలించి మాకు బుద్ధి పుట్టేలాగా చేశాడు. సో ఆ ప్రయత్నంలో ఇప్పుడు మనం చార్ధామ్ వెళ్తూ ఉన్నాం. ఏంటంటే మే 15th అలా బయలుదేరుతున్నాం. సో మే 18కి అక్కడ దిగుతాం అన్నమాట. హరిద్వార్ నియర్ బై ఒక స్టేషన్లో. అక్కడి నుంచి బస్సు మాట్లాడుకున్నాం. ఎందుకంటే మొత్తం కూడా మనం తనిగా వెళ్ళాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది, రిస్క్ అవుతుంది. సో అందువల్ల అక్కడ బస్ కెపాసిటీ 27 సీటర్ లాస్ట్ అంట. సో 27 సీటర్ బస్ మాత్రమే అక్కడ పోగలుగుతుందంట. సో దానివల్ల ఈసారి అయితే పాపం ఎవరికి చెప్పకుండా కొద్ది మందికి మాత్రమే తెలిసేటట్లు చేసి, వాళ్ళు ఎవరైతే పాపం మరీ చూడలేరో, ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు చూడలేరో అలాంటి వాళ్ళని మాత్రం తీసుకువెళ్తూ ఉన్నాం. ఇందులో మా ట్రిప్లో కొంతమంది బాగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని నేను దృష్టిలో పెట్టుకుని ఈ ట్రిప్ అయితే అరేంజ్ చేయలేదు. పాపం ఇంకెప్పుడు చూడలేరు అనుకునే వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అరేంజ్ చేసిన ట్రిప్ అని చెప్పొచ్చు ఇది. నార్మల్గా మేము ఎక్కడెక్కడ ప్లాన్ చేశాము అనే విషయానికి వచ్చేసినట్లయితే, ముఖ్యంగా దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే ఇలా ప్లాన్ చేసినప్పుడు ఏదైనా మిస్ అయ్యి ఉండి బాగుండింది ఏమన్నా ఉంటే మాకు అడ్వైస్ చేస్తారు అని చెప్పే ఉద్దేశంతోనే నేను ఈ ఊర్ల పేర్లన్నీ కూడా ఎక్కడెక్కడ వెళ్తామనేది చెప్తూ ఉన్నాను అనమాట. సో మేము 18th మార్నింగ్ అక్కడ దిగగానే
ఫస్ట్ కురుక్షేత్రం వెళ్దాం అనుకున్నాం. సో అది 1 డే అనమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ లోపల మేము హరిద్వార్ చేరుకోవచ్చు. యాక్చువల్గా మేము ఆ నియర్ బై స్టేషన్ షహరాన్పూర్ అనే స్టేషన్ ఉంది, అక్కడ అనమాట మాకు హరిద్వార్కి మన మన గూడూరు నెల్లూరు దగ్గర నుంచి ట్రైన్ డైరెక్ట్గా లేదు. అందువల్ల మేము ముందున్న స్టేషన్కి రిజర్వేషన్ చేసుకున్నాము. సో హరిద్వార్కి కురుక్షేత్ర చూసేసి హరిద్వార్కి మళ్ళీ రిటర్న్ వచ్చేటట్లు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి హరిద్వార్ నుంచి బార్కోట్ వెళ్ళాలి. సో మధ్యలో ఒక వాటర్ ఫాల్ ఉంది, నిజంగా అది చాలా హైలైట్ ఉందన్నమాట. సో ఆ వాటర్ ఫాల్ని చూసుకొని తర్వాత నైట్ లోపల బార్కోట్ వెళ్ళాలనుకున్నాము. ఎందుకంటే అక్కడ బార్కోట్లో వెళ్ళడానికి రూట్ అంతా కూడా మనం నైట్ టైం ప్రయాణం చేయలేని విధంగా ఉంటుంది. అన్ని ఘాట్ రోడ్లు, ఆఫ్ రోడ్లు ఉంటాయి. అందువల్ల మ్యాక్సిమం ఈ చార్ధామ్ యాత్ర అంతా కూడా డే టైమే జర్నీ చేస్తూ ఉంటారు అందరూ, ఘాట్ రోడ్లు కాబట్టి. సో డే టైం జర్నీ చేసినప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది. అసలు ఒక మన సబ్స్క్రైబరే ఒక ఆవిడ అన్నారు, ఏమంటే మేడం అసలు మేము అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా మాకు ఒంట్లో కీళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు అవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎలా పోయాయో మాకే తెలియదు. మేము ఇంటికి తిరిగి వచ్చేదాకా ఆ నొప్పులే తెలియలే, ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయని. ఎందుకంటే మెయిన్ అక్కడ ఒక కలుషితం లేని ఒక వాతావరణం. అదేవిధంగా ఎక్కడ కూడా మనకు అక్కడ పచ్చ ఎటు పక్క చూసినా కూడా మనసుకి ఆహ్లాదమైన వాతావరణం, మంచి నీళ్లు. సో నీళ్లు, మంచి గాలి, చూడ్డానికి కన్నుల విందుగా ఉన్న వాతావరణం, ఇవన్నీ మనం చూసినప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే మనకు ఒక ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో నార్మల్గా మనం అలాంటి వాతావరణాన్ని మనం ఇప్పుడు కరోనా ఉన్నప్పుడు చూసాం అన్నమాట. పొల్యూషన్ లేని వాతావరణం అప్పుడు చూసాం. సో ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ వాతావరణాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. సో అలాగే ఇప్పుడు ఫుల్ చాలామంది ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట, ఇప్పుడు ఆ వాతావరణాన్ని ఆస్వాదిద్దామా అనేసి. సో తర్వాత సో మేము నెక్స్ట్ 3rd డే వచ్చేసి యమునోత్రికి వెళ్తూ ఉన్నాం. సో యమునోత్రికి వెళ్ళేటప్పుడు హనుమాన్ చెట్టి, జానకి చెట్టి, తర్వాత సూరికుంద్, దివ్యశిల, తర్వాత కార్యశాల, ఇవన్నీ కూడా చూసుకుంటూ యమునోత్రికి వెళ్ళాలి. సో యమునోత్రి దర్శనం చేసేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ మళ్ళీ బార్కోట్కే రావాలి. సో ఎందుకంటే యమునోత్రి మనం స్టే చేయడానికి ఉండదు కాబట్టి బార్కోట్కే వచ్చేయాలి. ఇక్కడ బార్కోట్ నుంచి మళ్ళీ గంగోత్రికి వెళ్తాం. సో బార్కోట్ టు గంగోత్రికి వెళ్ళే దారిలో విశ్వనాథ్ టెంపుల్, తర్వాత మనకు హార్సిల్, తర్వాత మనేరి, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ మనేరి నుంచి కేదార్నాథ్ వెళ్తాం. సో మనేరి నుంచి కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు గుప్తకాశి, తర్వాత అర్ధనారీశ్వర టెంపుల్, సోన్ప్రయాగ్, గౌరీకుంద్, తర్వాత చిరుంగి నారాయణ అనమాట. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ సీతాపూర్లో స్టే చేస్తాం అనమాట. తర్వాత సీతాపూర్ నుంచి కేదార్నాథ్లో ఎప్పుడు కూడా ఒక రాత్రి ఉండేటట్లు వెళ్తారు అందరూ. సో అలాగే మేము ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ కానీ కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఏమనుకున్నామంటే పోయేటప్పుడు గుర్రంలో వెళ్ళి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వద్దామని అనుకున్నాము. అక్కడంతా ఎర్లీ మార్నింగ్ 4:30కి తెల్లారుతుంది, ఈవినింగ్ 4కే నైట్ అయిపోతుంది అంటూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే మనం మార్నింగ్ లేసి నడిచి వచ్చేద్దాం, ఎవరైతే నడవలేరో వాళ్ళని మాత్రం గుర్రాల మీద ఎక్కేటప్పుడు ఎక్కలేం కానీ దిగేటప్పుడు దిగచ్చు కదా, సరదాగా ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వద్దామని ప్లాన్ చేసుకున్నాం. కేదార్నాథ్ నుంచి కిందకి దిగి రావాలనేది మాత్రం. తర్వాత ఏంటంటే కేదార్నాథ్ 2 days పడుతుంది. కేదార్నాథ్ నుంచి మళ్ళీ సీతాపూర్ వచ్చేయాలి. సీతాపూర్ అంతా కూడా ట్రావెలింగ్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఎక్కడా కూడా మనకు బోర్ కొట్టకుండా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తూ ఉంటాం కాబట్టి బోర్ అనేది కొట్టదు అనమాట. తర్వాత సీతాపూర్ నుంచి వచ్చిన తర్వాత సీతాపూర్ నుంచి బద్రీనాథ్కి వెళ్తాం. సో బద్రీనాథ్ సీతాపూర్ మధ్యలో వచ్చి తుంగనాథ్ టెంపుల్, తర్వాత గోపీనాథ్ టెంపుల్, మండల్, జ్యోతిమత్, హనుమాన్ మందిర్, ఇవన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. ఇందులో మెయిన్ మిగతా ఎన్ని టైం ఉండి చూసినా చూడకపోయినా తుంగనాథ్ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా చూడాలనుకున్నాం. ఎందుకు అంటే అక్కడ ప్రపంచంలో ఎత్తైన శివుడి గుడి ఉంది. సో ఎత్తైన శివుడి గుడి అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా అంత హిమాలయాలు కొంచెం దగ్గరగా
అంత ఎత్తులో ఉన్న శివుడి గుడిని మనం చూడలేం కదా. సో కంపల్సరీ దాన్నైతే ఇంకా ఏది స్కిప్ చేసినా కూడా ఈ చార్ధామ్ కాకుండా దీన్ని మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాం. ఇక్కడికి కూడా 3 కిలోమీటర్స్ మనం గుర్రంలో వెళ్ళాలి, అదేవిధంగా 3 కిలోమీటర్స్ రావాలి. సో మొత్తం ఒక హాఫ్ డే పడుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం యమునోత్రికి వెళ్ళినప్పుడు 1500 అలా గుర్రం తీసుకుంటారు అని చెప్పారు. అదేవిధంగా కేదార్నాథ్ వెళ్ళినప్పుడు 2500 అలా అవుతుంది అని చెప్పారనమాట. వచ్చేటప్పుడేమో 1700 అవుతుంది అని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఎవరైనా మీరు వెళ్ళి ఉంటే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కమెంట్స్లో చెప్పచ్చు. తర్వాత మళ్ళీ మనం బద్రీనాథ్ వెళ్ళాం కదా, కేదార్నాథ్ సీతాపూర్ నుంచి బద్రీనాథ్ వెళ్ళాం. బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకుంటూ నైట్ వచ్చి జ్యోతిమత్లో స్టే చేస్తాం. జ్యోతిమత్ నుంచి మళ్ళీ బద్రీనాథ్ అనమాట. అంటే 2 days పడుతుంది అనమాట. సీతాపూర్ నుంచి బద్రీనాథ్కి ఆన్ ద వేలో ఇవన్నీ చూసుకుంటూ లాస్ట్లో మనం బద్రీనాథ్ చేరుకుంటాం. అక్కడ కూడా ఇంకా తప్తకుందు మనా విలేజ్ అనేది ఏంటంటే మన ఇండియాలోనే లాస్ట్ విలేజ్ అంట. సో దాన్ని తప్పకుండా చూడాలి కదా. మన ఇండియాలో లాస్ట్ విలేజ్ అనేది ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది కదా మన ఇండియాలో చివరి విలేజ్ అంటే. అలాగే వసుధారా ఫాల్స్ ఏంటంటే జస్ట్ నీళ్ళలాగా కాకుండా అలా మనం వాన జల్లు కురిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో వాన జల్లుని ఎంజాయ్ చేయడానికి అది కూడా చూద్దాం అనుకున్నాం. తర్వాత భీమ్ ఫాల్, తర్వాత గణేష్ గుఫా, ఇవన్నీ చూసుకుని అక్కడే నైట్ స్టే చేద్దాం అనుకున్నాం. తర్వాత ఏంటంటే నైట్ అంటే బద్రీనాథ్లో స్టే ఉంటుంది. బద్రీనాథ్ టు ఋషికేశ్. సో బద్రీనాథ్ నుంచి ఋషికేశ్కి వచ్చే దారంతా కూడా రుద్రప్రయాగ్, తర్వాత శ్రీనగర్, తర్వాత దేవిప్రయాగ్, తర్వాత ధారిదేవి టెంపుల్, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఋషికేశ్కి వచ్చేస్తాం. సో ఋషికేశ్లో అందరికీ తెలిసిందే అవన్నీ కూడా ఏంటి త్రివేణి ఘాటు, తర్వాత త్రయంబకేశ్వర టెంపుల్, ఇవన్నీ కూడా అందరికి తెలిసిందే. కానీ అక్కడ ఋషికేశ్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఆర్ 45 కిలోమీటర్స్ నీలకంఠ టెంపుల్ ఉందన్నమాట, నీలకంఠ మహాదేవ్. సో ఏంటంటే సముద్రంలో రాక్షసులు దేవతలు చిలికినప్పుడు ఆ పడిన విషాన్ని శివుడు తన గళంలోకి తీసుకున్న ప్రదేశం నీలకంఠ మహాదేవ్. ఆ ప్రదేశాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే. సో దాన్ని కూడా ప్లాన్ చేసాం. తర్వాత ఇంక ఋషికేశ్లో నార్మల్ లోకల్ సైట్ సీయింగ్ అంతా చూసేసుకొని మళ్ళీ హరిద్వార్ వచ్చి, హరిద్వార్లో మెయిన్ మానసాదేవి టెంపుల్ మెయిన్. తర్వాత ఇంకా నార్మల్గా మనకు ఏమంటారు ఇవన్నీ ఉంటాయి కదా హారతులు, అవన్నీ కూడా చూసేసుకొని సో మొత్తానికి 30th వరకు మొత్తం సైట్ సీయింగ్ అయిపోతుంది. 31st రిటర్న్ అన్నమాట. సో ఇది మా ప్లాను. సో ఇది కాకుండా మీలో చాలామంది వెళ్ళే ఉంటారు కదా. సో ఎక్కడ ఒక హిస్టరీ ఉండాలన్నమాట. ఏదైనా ఒక టెంపుల్కి ఇంత ప్రత్యేకత ఉంది, దాన్ని మేము మిస్ చేసుకోకుండా ఉండాలనుకుంటే ఏదైనా మీరు వెళ్ళి ఉంటే కనుక అడ్వైజ్ ఇవ్వండి. సో వీలైతే కనుక ఎవరైనా మాకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు అడ్వైజ్ రాయండి, లేదా ఫోన్ నెంబర్ అయినా పాసిబుల్ అయితే ఫోన్ నెంబర్ పెట్టండి అనమాట. అందులో ఇన్ కేస్ మాకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసినట్లుంటుంది. తర్వాత నేను ట్రావెల్ నంబర్ కూడా మీకు స్క్రోలింగ్లో ఇస్తాను. ఆ ట్రావెల్ని అయితే ఫైనల్ చేసాం. సో వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా 100% ఎలా ఉంది ఆ ట్రావెల్తో, మేము వెళ్ళిన ట్రిప్ బాగుందా లేదా, సో వాళ్ళు కంఫర్ట్గా మాతో అన్నీ బాగున్నారా లేదా అనేది ట్రిప్ వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను. కానీ వీళ్ళతో మనకు అనుబంధం ఏంటంటే నేపాల్ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ ద్వారానే మనం వెహికల్ తీసుకున్నాం. అందువల్లనే వీళ్ళని అప్రోచ్ అయ్యాను నేను. సో మనకు అప్పుడు నేపాల్ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కూడా మనకి ఇబ్బంది పెట్టలేదు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాం కానీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టలేదు. సో అందువల్ల వాళ్ళనే అప్రోచ్ అయ్యాను. ఇంకొకటి ప్యాకేజ్ విషయంకి వచ్చినట్లయితే నేను చాలా ట్రావెల్స్తో మాట్లాడాను. వీళ్ళే నాకు కొంచెం రీజనబుల్గా అనిపించింది. తర్వాత మనకు ఆల్రెడీ మనం ముందు జర్నీ చేస్తున్నాం కాబట్టి మనకు వాళ్ళ గురించి తెలుసు కాబట్టి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదని అనిపించింది. అయినా కూడా ఆ నేపాల్ యాత్ర వేరు, ఈ చార్ధామ్ యాత్ర వేరు కాబట్టి చార్ధామ్ వెళ్ళిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో నెక్స్ట్ టైం మీరు ఎలా బ్యాచ్గా వెళ్ళాలనుకుంటే సో వీళ్ళని తీసుకెళ్ళొచ్చా లేదా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత ఏంటంటే చార్ధామ్ చాలామంది రిస్క్ అంటారు, కానీ మన అదృష్టం ఎలా ఉందో పరిష్కరించుకోవాలి. మన అదృష్టం ఎలా ఉందో మనం చూసుకోవాలి. ఏంటంటే మనం వెళ్ళినప్పుడు ఏ ఆటంకాలు లేకుండా అక్కడ కొండ చర్యలు పడడం లేదా ఇంకేదైనా ఇబ్బందులు కలగడం అలాంటివి ఏం లేకుండా సజావుగా ఈ యాత్ర సాగాలని కోరుకుందాం. అదేవిధంగా ఈవెన్ మా ఇంట్లో కూడా కామెంట్ చేస్తూ ఉంటారు, నువ్వేమో అంత భక్తి లేదు అంటూ ఉంటావు కానీ దేవుడు నిన్నే అక్కడికి పిలుస్తూ ఉన్నారు. ఈవెన్ మా వారికి కూడా చార్ధామ్ చూడటం ఇష్టం కానీ వెళ్ళలేకపోతున్నాను అంటాడు.
లేదు నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం తనిగా వెళ్దాం మన ఫ్యామిలీతో అని చెప్పాననమాట. మా వారికి ఇలాంటివన్నీ కూడా చూడడం ఇష్టం. కానీ తనకి కుదరట్లేదు. నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా నేను దేవుడిని చూడడానికి అవకాశం నాకైతే కలుగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. మీ వాల్యుబుల్ సజెషన్ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.